హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యూచువల్ ఫండ్స్ తెలుగు బై బొనిగల సోల్మన్. మై నేమ్ ఈస్ బొనిగల సోల్మన్. ఐఎమ్ AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మై నంబర్ ఈజ్ 8790492910. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నంబర్కి SMS కానీ వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం అవేర్నెస్ 12 ఇన్ మ్యూచువల్ ఫండ్స్. NFO అంటే ఏంటి, ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే ఏంటి, క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే ఏంటి, ELSS ఏంటి, గోల్డ్ ఫండ్స్ ఏంటి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, NFO అంటే ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక స్కీమ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు సెబీ దగ్గర పర్మిషన్కి అప్రూవల్ పెట్టి ప్రజలకి ఆ స్కీమ్ అందుబాటులోకి తెస్తుంది. ఫ్రెండ్స్, ఫలానా స్కీమ్ లార్జ్ క్యాప్ ఫండ్ మేము స్టార్ట్ చేస్తున్నాం, ఇన్వెస్టర్స్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఫ్రెండ్స్ ఒక యూనిట్ 10 రూపీస్, సో మీరు ఇన్వెస్ట్ చేయండి అని ఫండ్ బిగినింగ్లో సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని NFO, న్యూ ఫండ్ ఆఫర్ NFO, కొత్తగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఒక యూనిట్ 10 రూపాయలకి వస్తుంది. దాన్ని న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. అయితే ఫ్రెండ్స్, ఒక 10 days 15 days టైం ఆరిజిన్ ఉంటుంది. దాన్ని NFO పీరియడ్ అంటారు. ఫ్రెండ్స్, ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 10 రూపీస్కి NFO వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఫండ్ 10 days 15 days టైం ఆరిజిన్ తర్వాత, ఆ టైం అయిపోయిన తర్వాత అది స్టాక్ మార్కెట్లో వెళ్తుంది. అయితే ఆ ఫండ్లో ఫ్రెండ్స్ ఆ టైం ఆరిజిన్ తర్వాత ఇన్వెస్ట్ చేసే అవకాశం లేకపోతే దాన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటారు. అంటే కొత్త ఫండ్ ఎప్పుడు వస్తుందో ఆ కొత్త ఫండ్ టర్మ్ 10 days ఉంటే ఆ 10 daysలోనే ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండదు, కాబట్టి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటారు. క్లోజ్ ఎండెడ్ ఫండ్ మెచ్యూరిటీకి ఒక టైం ఉంటుంది, అంటే 3 years 2 years 1 year అలా ఉంటుంది. ఆ క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే ఏంటంటే క్లోజ్ అయిపోతుంది. కొత్తగా ఫండ్ వచ్చినప్పుడు ఆ పీరియడ్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత క్లోజ్ అయిపోతుంది. దాన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటారు. మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, మెచ్యూరిటీ పీరియడ్లో మనకు డబ్బులు వెనక్కి ఇస్తారు, ఆ మధ్యలో ఇంక వెనక్కి రావు డబ్బులు. ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కొత్తగా ఫండ్ వచ్చినప్పుడు ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేయలేకపోతే తర్వాత కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. దాన్ని ఏమంటారంటే NFO పీరియడ్ తర్వాత కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటే దాన్ని ఓపెన్ ఎండెడ్, అంటే ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది అనమాట. ఓపెన్ ఎండెడ్ స్కీమ్. అప్పుడేమవుతుందంటే 10 రూపాయలు ఉన్న యూనిట్ సపోజ్ ఒక 10 years తర్వాత 500కో లేదంటే 300కో వెళ్ళింది అనుకోండి, యూనిట్ 300కి వెళ్ళింది అనుకోండి NAV, మనం ఆ 10 years తర్వాత కూడా అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు మనకి 300 NAV ఆ రేటుకి మనకి యూనిట్ వస్తుంది. 10 రూపాయలు ఉన్న యూనిట్ 300కి వెళ్ళినప్పుడు 300లో మనం కొనుక్కోవచ్చు, 100కి వెళ్ళినప్పుడు 100లో కొనుక్కోవచ్చు. అంటే ఏ రోజు అయితే మనం ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మనం ఎంటర్ అవుతామో ఆ రోజు NAV ఎంత ఉందో, NAV అంటే ఏంటి, నెట్ అసెట్ వాల్యూ, అంటే యూనిట్ విలువని పెరగటాన్ని కానీ తగ్గటాన్ని కానీ NAV అంటారు. నెట్ అసెట్ వాల్యూ, నిరర్ధక ఆస్తుల విలువ, నెట్ అసెట్ వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే ఏం లేదు, ఓపెన్ ఉంటుంది ఎప్పటికీ. కొత్తగా ఫండ్ వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ఓపెన్లో ఉంటుంది, దాన్ని ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటారు. క్లోజ్ ఎండెడ్ స్కీమ్ అంటే ఆ పీరియడ్ తర్వాత మనం ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు, దాన్ని క్లోజ్ ఎండెడ్ స్కీమ్ అంటారు. ఫ్రెండ్స్, కొన్ని ఫండ్స్ ఎట్లుంటాయంటే క్లోజ్ ఎండెడ్ ఉంటాయి, తర్వాత మధ్యలో ఓపెన్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, అలా కూడా కొన్ని స్కీమ్స్ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ELSS అంటే ఏంటంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ELSS అనేది ఒక పార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంటుందంటే మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు, క్లోజ్ ఎండెడ్ కాకుండా మిగతా ఫండ్స్లో ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ELSSలో లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 3 ఏళ్ళ వరకు. అంటే మనం ఒక 1 lakh పెట్టామనుకోండి ELSSలో 3 సంవత్సరాల వరకు మనం వెనక్కి తీసుకోవడానికి లేదు. దాన్ని ఏమంటారంటే లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మీకు ELSSలో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు అండర్ ICICIలో ఫ్రెండ్స్ మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్లో మీ ఇన్వెస్ట్మెంట్ని చూపించుకోవచ్చు. అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే లాకింగ్ పీరియడ్ పెట్టింది. ఫ్రెండ్స్, అయితే లోయెస్ట్ లాకింగ్ పీరియడ్ ELSS లోయెస్ట్ లాకింగ్ పీరియడ్ మీకు ULIPsలో 5 years ఉంటుంది లాకింగ్ పీరియడ్, PPFలో ఇంకెక్కువ ఉంటుంది లాకింగ్ పీరియడ్,
సుకన్య సమృద్ధిలో ఇంకా ఎక్కువ ఉంటుంది, లాకింగ్ పీరియడ్ 20 years వరకు ఉంటుంది. మీకు ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ ఓన్లీ 3 years, అంటే తక్కువ లాకింగ్ పీరియడ్తో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలంటే ELSS చూజ్ చేసుకోవచ్చు. రిటర్న్స్ కూడా లాంగ్ టర్మ్ ఉంటే మీకు ఈక్విటీలో గుడ్ రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ETF గోల్డ్ ఫండ్స్ అంటే ఏంటంటే గోల్డ్, మనం ఫిజికల్గా గోల్డ్ కొంటాము, గోల్డ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, వాటిని గోల్డ్ ఫండ్స్ అంటారు ఫ్రెండ్స్. మనం ఫిజికల్గా అంటే డైరెక్ట్గా మనం గోల్డ్ కొంటే, చైన్ కానీ రింగ్ కానీ లేదంటే ఆభరణాలు కొంటే మనకి ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్. అంటే దొంగల బారి నుంచి మనం ఆ గోల్డ్ని కాపాడటానికి కొంచెం కష్టం, దొంగల భయం ఉంటుంది. అయితే మనం లాకర్లో పెడితే కూడా, బ్యాంక్ లాకర్లో పెడితే కూడా ఫ్రెండ్స్, లాకర్కి మనం కొంత ఎక్స్పెన్స్ అంటే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఎవరైతే దొంగల భయం ఉంది, లాకర్ ఎక్స్పెన్స్ అనుకుంటారో, గోల్డ్ మనం ఫిజికల్గా కొనకుండా ఫ్రెండ్స్ గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల, ఫిజికల్గా కొంటే ఎలా అయితే మనకి గోల్డ్ రేట్ పెరుగుతుందో ఆ మాదిరి మనం గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల కూడా మనకి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. వాటిని గోల్డ్ ఫండ్స్ అంటారు. అయితే ఫ్రెండ్స్ ఒక డైరెక్ట్ ఫిజికల్గా గోల్డ్ది ఉంటే దొంగల భయం, తర్వాత లాకర్ ఎక్స్పెన్స్. రెండోది ఏంటంటే ఫ్రెండ్స్, ఫిజికల్గా కొన్నప్పుడు మనం సపోజ్ నేను కొన్నాను అనుకోండి, నాకేమైనా అయితే ఆ గోల్డ్ ఎవరికి వెళ్తుంది అన్నది నామినీ ఏముండదు. మ్యూచువల్ ఫండ్స్లో మనం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో నామినీని మనం పెట్టుకోవచ్చు. అంటే ఆ గోల్డ్ యూనిట్స్, ఆ గోల్డ్ ఫండ్ విలువ ఎవరికి, నా తదనంతరం ఎవరికి ఇవ్వాలి, అంటే ఇన్వెస్టర్ తదనంతరం ఎవరికి ఇవ్వాలి అని మనం చూజ్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే ఫ్రెండ్స్, డైవర్సిఫికేషన్ కోసం మనం గోల్డ్ ఫండ్ చూజ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్లో లో రిస్క్, లో రిటర్న్స్. అలాగే మనం మొత్తం డబ్బు ఒకే చోట పెట్టకుండా ఫ్రెండ్స్, డైవర్సిఫికేషన్ కోసం 10 to 20% గోల్డ్ ఫండ్స్లో మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుందంటే ఒకే చోట మనం అంత డబ్బు పెట్టకుండా డైవర్సిఫికేషన్ కోసం గోల్డ్ ఫండ్స్ చూజ్ చేసుకుంటాం. అయితే ఫ్రెండ్స్ గోల్డ్ ఫండ్స్లో 2 రకాల ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే గోల్డ్ ETF, రెండోది గోల్డ్ సెక్టార్ ఫండ్స్ ఫ్రెండ్స్. గోల్డ్ ETF అంటే ఏంటి ఫ్రెండ్స్, మనము గోల్డ్ ఫండ్స్ అంటే గోల్డ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. గోల్డ్ ETF అంటే ఇది కూడా ఒక ఇండెక్స్ ఫండ్ ఫ్రెండ్స్. ఆ ఇండెక్స్ ఫండ్ ఏం చేస్తుందంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ గోల్డ్ ETF యొక్క NAV ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, గోల్డ్ ప్రైసెస్కి అనుగుణంగా గోల్డ్ ETF NAV మారుతూ ఉంటుంది. గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు మన గోల్డ్ ఫండ్స్ ETF NAV పెరుగుతుంది. గోల్డ్ ప్రైసెస్ తగ్గుతున్నప్పుడు మన NAV తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, గోల్డ్ ETF ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ గోల్డ్ ETF, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి మీరు ఎగ్జంప్టెడ్ ఫ్రెండ్స్. రెండోది ఏంటంటే గోల్డ్ సెక్టార్ ఫండ్స్. గోల్డ్ సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, లైక్ ఈక్విటీ ఫండ్స్, గోల్డ్కు సంబంధించిన సెక్టార్లో అంటే గోల్డ్ ప్రాసెసింగ్ కంపెనీస్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఈక్విటీ ఫండ్, సెక్టార్ ఫండ్ ఫ్రెండ్స్. ఇది మార్కెట్ షేర్ కంపెనీస్ యొక్క నెట్ ప్రాఫిట్స్ బాగుంటే గోల్డ్ సెక్టార్ ఫండ్ NAV పెరుగుతుంది, రిటర్న్స్ వస్తాయి. కంపెనీ నెట్ ప్రాఫిట్స్ తగ్గితే గోల్డ్ సెక్టార్ ఫండ్ NAV తగ్గుతుంది, రిటర్న్స్ తగ్గుతాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, గోల్డ్ ఫండ్స్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిజికల్గా మీరు గోల్డ్ కొనాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. 1 తులం కొనాలంటే కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి. గోల్డ్ ఫండ్స్లో ఫ్రెండ్స్ మీరు మినిమం 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఫండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్కి ఆపోజిట్లో అంటే ఈక్విటీలో స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు గోల్డ్ ఫండ్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు గోల్డ్ ఫండ్స్ తక్కువ రిటర్న్స్ ఇస్తాయి. యావరేజ్గా గత 30-40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ గోల్డ్ ఫండ్స్లో మీకు 9% అలా రిటర్న్స్ చరిత్ర ఆధారంగా అలా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది గోల్డ్ ఫండ్స్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా కొన్ని బ్యాంక్స్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ కూడా ఇస్తున్నాయి ఫ్రెండ్స్. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనము
గోల్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒక ఫిక్స్డ్ మెచ్యూరిటీ టైంలో ఆ గోల్డ్ మనకి క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ కానీ వాల్యూ ఆఫ్ గోల్డ్ కానీ వెనక్కిస్తారు. ఈ మధ్యలో ఎఫ్డీకి ఎలాగైతే ఇంట్రెస్ట్ ఇస్తున్నారో అలాగే గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. దాన్ని బ్యాంక్స్లో గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ అంటారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ అంటే ఇండెక్స్ ఫండ్స్. దానికి ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఏముండదు, ఓపెన్ ఎండెడ్ స్కీమ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ మెచ్యూరిటీ. ఎన్ఏవి ఆఫ్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ వ్యారీస్ ఎట్లా మారుతూ ఉంటుందంటే మీకు గోల్డ్ ప్రైసెస్ని బట్టి మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనం ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇప్పుడు సెన్సెక్స్ ఒక ఎక్స్చేంజ్, నిఫ్టీ ఒక ఎక్స్చేంజ్, తర్వాత జూనియర్ నిఫ్టీ, తర్వాత అలా బ్యాంక్ నిఫ్టీ, అలా మనకి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ సెన్సెక్స్లో, నిఫ్టీలో, జూనియర్ నిఫ్టీలో ఫ్రెండ్స్ ఈటీఎఫ్, వీటిలన్నిటిని ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు సెన్సెక్స్ ఫండ్ మనం చూజ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, సెన్సెక్స్లో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. రిలయన్స్కి ఒక వెయిటేజ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక వెయిటేజ్, ఎస్బీఐకి ఒక వెయిటేజ్. వెయిటేజ్ అంటే ఏంటి? ఆ షేర్ పెరిగితే సెన్సెక్స్ ఎంత పెరగాలన్నది ఆధారపడి ఉంటుంది, దాన్ని వెయిటేజ్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మనం చూజ్ చేసుకుంటే ఆ వెయిటేజ్కి పర్సంటేజ్కి అనుగుణంగా ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే ఫండ్ మేనేజరు పెద్దగా ఆలోచించేది ఏమి ఉండదు, ఆ వెయిటేజ్ ఎంత ఉందో ఆ యొక్క ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో ఆ మాదిరి ఇన్వెస్ట్ చేస్తాడు. కాబట్టి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. అంటే ఫండ్ మేనేజర్ రోల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ని ఏమంటారంటే ప్యాసివ్ ఫండ్స్ అంటారు ఫ్రెండ్స్. మిగతా ఫండ్స్ని ఏమంటారంటే యాక్టివ్ ఫండ్స్ అంటారు. యాక్టివ్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ రోల్ ఉంటుంది. ఫండ్ మేనేజర్ యొక్క ఆలోచన బట్టి ఆల్ఫా అంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి వాటిని యాక్టివ్ ఫండ్స్ అంటారు. యాక్టివ్ ఫండ్స్లో మీకు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, ప్యాసివ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా చీటింగ్ ఉంటుందా, సిప్లో ఒక నెల డబ్బు లేకపోతే ఏంటి పరిస్థితి, సిప్ పెంచుకోవచ్చా, తగ్గించుకోవచ్చా, ఆపుకోవచ్చా, మిగతా వివరాలు అవేర్నెస్ 13 నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్.